చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉపేందర్ నువ్వు అడిగింది. సార్ ఇప్పుడు మామ అంటే ఆయన రక్తం వేరే, నా రక్తం వేరే. మామ అనేది నా అతను వేరే, నేను ఆయన మీ ఈక్వేషన్, మీ ఫ్యామిలీ ఈక్వేషన్ కాదు. ఆయన బిడ్డను నేను పెళ్లి చేసుకున్నాను, దానివల్ల మామ అయిండు. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఓకే, నేను రాజకీయాల్లో సెల్ఫ్ మేడ్, బిజినెస్లో సెల్ఫ్ మేడ్, రాజకీయాల్లో కూడా సెల్ఫ్ మేడ్. అల్టిమేట్. మీరు నోట్ దిస్ పాయింట్, ఐఎమ్ బిన్ సక్సెస్ఫుల్ ఇన్ బోత్ ఫీల్డ్స్. ఓకే, బిజినెస్లో కూడా ఏదో మా అయ్య 1000 కోట్లు సంపాదించి ఫ్యాక్టరీ ఇచ్చి ఇది నడపరా అని మా డాడీ చెప్తే కూలేదు. నేను ఇటుక కట్టుకొని వచ్చిన. కంపెనీ కూడా నా ఓన్గా స్టార్ట్ చేసుకున్నా, రాజకీయంలో కూడా నా ఓన్గా వచ్చిన. ఈ రోజు కూడా నేను 2 ఫీల్డ్ సక్సెస్ అయినా. బిజినెస్ లో కూడా నేను సక్సెస్, బిజినెస్ లో ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఎక్కడైనా తెలుసుకోండి, నేను కంపెనీ స్టార్ట్ చేసి నేను ప్రోడక్ట్ కంపెనీ అమ్మేసిన, అది ఇప్పుడు 7,000 కోట్ల కంపెనీ తయారైంది. నేను అమ్మిన కంపెనీ జీరో నుంచి స్టార్ట్ చేసిన, 7,800 crores ఈ రోజు ఆ కంపెనీ నేను అమ్మిన కంపెనీ. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. కనుక అలా ఇప్పుడు రాజకీయంలో కూడా నేను ఏ రోజు కూడా దయాకరావు దగ్గర పోలేదు, దయాకరావు సంకలు కూర్చోలేదు. దయాకరావు అందరూ ఏమన్నారు, దయాకరావు మామ దగ్గర పోతాడు, కేటీఆర్తో పని చేయొచ్చు కదా, నువ్వు వెల్మైనావు కదా అంటే, నేను కులంతో సంబంధం లేదు. మంచి ఆత్మగౌరవం కులంతో రాదు, మంచి ఆత్మగౌరవం సొంత ఆత్మగౌరవంతో వస్తుంది. నేను కేటీఆర్ దగ్గర లేకపోతే హరీష్ రావు దగ్గర, కేసీఆర్ దగ్గర పనిచేస్తుంటే ఎప్పుడూ పోయేటోను. నేను స్వలాభానికి నా ఆస్తుల గురించి కాపాడుకోవాలంటే పోయి చీర పట్టుకొని గేట్ దగ్గర, డోర్ దగ్గర, కేసీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర నిలబడ్డాడు. అరే నువ్వేంది హరీష్ రావు, నువ్వు ఎడికలు వచ్చినావు, నీ మామ ఇస్తే వచ్చినావు, నువ్వు నీ మామ భిక్ష పెడితే వచ్చినావు, కేటీఆర్ నువ్వు ఎడికలు వచ్చినావు, మీ నామ ఇస్తే నాకెవడు భిక్ష పెట్టిండు, నువ్వెవడు భిక్ష పెట్టలేదు, నాకు ప్రజలు భిక్ష పెట్టిరు, పబ్లిక్ పెట్టిరు నాకు. ఈరోజు ఈ ఎమ్మెల్యే బికాస్ ఆఫ్ పీపుల్స్, నాట్ ఫర్ ద లీడర్స్. ఎవడో లీడర్ ఇచ్చేసి నీకు తీసుకుపో అని చెప్పలేదు అని చెప్పి నిన్న. సో కనుక దయాకరావు సరికి వచ్చేటప్పటికి నేను ఎప్పుడు చాలా మంది నాకు కమెంట్ చేశారు, దయాకరావు నిలబెట్టిస్తున్నాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఎంపీ నేను 3,000తో ఓడిపోయాను. ఇంటర్వ్యూ నుంచి ఒక డౌట్ క్లారిఫై ఇవ్వాలని అడిగినా సార్. 100% మీరు అడిగింది బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్న కదా. నేను ఉపేందర్, ఐ ఆల్రెడీ కోటెడ్, యూ హావ్ డన్ గ్రేట్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్. అది ఎంపీ నేను 3,000తో ఓడిపోయినప్పుడు అందరికి ఒక జలకు వచ్చింది. అరే పక్కన 8 కాన్స్టిట్యుయెన్సీల డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ పార్టీకి, 5-5 లక్షలతో ఓడిపోయింది. నిజామాబాద్ ఓడిపోయింది, కరీంనగర్ ఓడిపోయింది, డిపాజిట్ పోయింది, వరంగల్ డిపాజిట్ పోయింది, నిజామాబాద్ డిపాజిట్ పోయింది, నార్దర్న్ తెలంగాణలో 7 పార్లమెంట్లు డిపాజిట్ పోయినప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఈ జైరాబాద్లో 3,000తో ఎట్లా ఓడిపోతాడు అనేది ప్రతి ఒక్కడికి మైండ్లో ఆ రోజు మెదిలింది. కాంగ్రెస్ లో లోయెస్ట్ ఇన్ ద కంట్రీ ఓడిపోయింది నేను. నా తర్వాత నెక్స్ట్ తెలంగాణలో విశ్వేశ్వరుడు ఓడిపోయాడు, ఆయన 8,000-11,000తో ఓడిపోయాడు, నేను 3,000తో ఓడిపోయాను. 9,120 అంతే. నా తర్వాత ఆయన, మేమిద్దరము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము. 233 వరకు జైరాబాద్ ఉన్న నాకు బాన్స్వాడంలో పోయింది. కనుక దయాకర్రావు పెట్టిండు అనేది ఉండే. మరి ఈరోజు నేను ఎమ్మెల్యే గెలిచినాను, ఆయన ఓడిపోయాడు. మరి నిజంగా ఆయన నేను సేవ చేసుకుంటే మరి నేను కూడా ఓడిపోవాల్సిందే కదా, లేకపోతే కనుక అసలు ఆ లింకే లేదు. ఫాదర్ ఇన్ లా సన్ ఇన్ లా. నేను ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఐఎమ్ ఆల్రెడీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది నాకు. అంటే కుటుంబ నేపథ్యం వేరు, రాజకీయాలు వేరు అని చెప్తున్నారా మీరు? నాకు అసలు జీరో కదా, రాజకీయమే లేదు నాకు. మా ఫాదర్ రాజకీయవేత్త కాదు, బిజినెస్ వేత్త కాదు. మా ఫాదర్ ఎప్పుడు నాకు కూర్చోబెట్టి బిజినెస్ నేర్పించలేదు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే ఇంకో ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్రావు గారే అంట కదా. ఇప్పుడు ఆయనని ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఎవరు సేవ్ చేస్తారు? వాళ్ళ అల్లుడు అధికార పార్టీలో ఒక కీలక నాయకుడుగా ఉన్నాడు కదా, మరి ఈ ఈక్వేషన్లు ఏమైనా కలుస్తాయా అని చెప్పి కూడా చాలా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఉంటే, ఆ పరిస్థితులు ఉంటే దయాకర్రావు గారిని కాంగ్రెస్ పార్టీలో మీ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయంటే? రాజకీయంగా మేమిద్దరి మధ్యన అప్పుడు ఆయన ఎప్పుడు నన్ను టీఆర్ఎస్ తీసుకుపోలేదు, నేను ఎప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి మాట్లాడలేదు. నేను కలిసినప్పుడు కూడా చాలా క్లారిటీగా విత్ ద ఫ్యామిలీ, పిల్లలు మాట్లాడుకుంటాం తప్ప ఆ రోజు కూడా నో మోర్ పాలిటిక్స్. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇంట్లో రాజకీయం మాట్లాడే క్వశ్చన్ లేదు. ఆయన వచ్చినప్పుడు ఆయన సీనియర్ నాయకుడు ఉండే, 7 సార్లు గెలిచిండు, ఆయన ఎంపీ గెలిచిండు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒక పెద్ద నాయకుడు ఆయన పనిచేసింది. కనుక ఏ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేయండి, నాకు అది చేయండి, నాకు అది ఇప్పండి. మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అంత క్యారెక్టర్ ఎంత ఖచ్చితంగా అలయించినంటే, నేను మినిస్టర్ క్వార్టర్ పోతే ఒక కాంగ్రెస్ లో ఉన్నాను కనుక నేను పోకూడదు అని చెప్పేసి కూడా నా వైఫ్, నా పిల్లల్ని ఫంక్షన్ లో పంపించినా కానీ నేను ఏ రోజు కూడా మినిస్టర్ క్వార్టర్ అడుగు దొక్కలేదు. 5 ఏళ్ల కాలంలో దయాకర్రావు గారి క్వార్టర్స్ ఎప్పుడు వెళ్ళలేదు. మీరు అడగండి, ఏ పిఏని అడగండి, మీరు ఏమన్నా అసలు పిఏలే తెలియదు నాకు. అసలు నేను అల్లుడు బయట నుంచి తెలుసు అంతే. ఏ రోజు ఒక ఫోన్ చేసింది లేదు. ఒకవేళ నేను ఏదైనా ఫోన్ చేస్తే
అది కూడా మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా పంచాయతీరాజ్ విషయం వచ్చినప్పుడు ఒక మన తాండూరులో త్రిలింగేశ్వర స్వామి గుడి ఉంటది, అక్కడ చాలా పరిస్థితి 1000 సంవత్సరాల కాకతీయుల గుడి, దాన్ని పట్టించుకుంటూ రోడ్ లేదన్నప్పుడు నేను ఒక కామన్ సిటిజన్ గా ఆయనకు లెటర్ రాసిన పంచాయతీ మినిస్టర్కి ఇదని చెప్పి నేను పంపించి అట్లా చేసిన తప్ప గుడి గురించి చేసిన తప్ప నా సొంత విషయాలు ఎప్పుడూ నేను పోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు పీలో తెలియదు, నాకు ఎవరో తెలియదు, వాళ్ళు తెలియదు కనుక 5 years నేను ఎప్పుడు పోలేదు. ఏదైనా చిన్న ఫంక్షన్ సత్యనారాయణ పూజ కానీ ఏదైనా పూజలు అయితే కూడా ఒకటే వాళ్ళు నేను, ఆయనకు ఒకటే కూతురు, ఓన్లీ వన్ సనీలా నేను. జనరల్ గా మన తెలంగాణ కల్చర్ లో అల్లుని సాంప్రదాయాన్ని కంపల్సరీ తీసుకుపోతారు, కానీ నేను పోలేదు ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెన్స్ రావద్దని. ఈ రోజు 100% క్లారిటీ వచ్చింది. నేను అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడినప్పుడు క్లారిటీ వచ్చింది, నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎప్పుడేం అనిపించలేదా పార్టీలు చేయబట్టి కుటుంబాలు దూరం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా, మరి మామ అల్లుడు ఇద్దరం ఒకటే పార్టీలో ఏదో ఒక పార్టీ ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకోవచ్చు కదా అనే మనం ఉపేందర్ వెరీ క్లియర్ గా ఇప్పుడు నేను క్లారిటీగా ఉన్నా కదా, రాజకీయమే, కుటుంబమే. ఇప్పుడు నా ఐడియాలజీ డిఫరెంట్. నేను సెల్ఫ్ మేడ్ మాని ఎవడో చెప్తే ఎవడో ముళ్ళు కట్ట ఉడిస్తే లేచి కూర్చుండు కాదు కదా, 6 గంటలకు లేచి కూర్చుంటే కదా. నువ్వు ఇది పని చేయరా అంటే మనం ఎంత దూరం పోతాం, పని చేయలేము. ఇప్పుడు ఆయన ఒకటే పార్టీలో ఇష్టం లేని పెళ్లి చేసిన పుస్తకం కడితే ఎక్కువ రోజులు ఉండదు, విడాకులు అయితే. యూ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. మనం ఏదైనా పని చేసినప్పుడు ప్రేమించాలి దాన్ని. నీ పక్కన వాళ్ళు ఎంత ప్రేమిస్తావు నీ పనిని కూడా ప్రేమించమంటాడు వివేకానందుడు, అదే చెప్తాడు కదా, పనిని కూడా ప్రేమించమంటాడు. రైట్ అన్న, చివరగా 2 ప్రశ్నలు. ఒకవేళ రాబోయే రోజుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రధాన హస్తం మీదేమైనా ఉంటుందా ఆయన పార్టీ మారడంలో? లేదు, దానికి సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. రాజకీయాల గురించి సంబంధం లేదు, నా రాజకీయ జీవితంలో ఆయనకు సంబంధం లేదు, ఆయన రాజకీయ జీవితంలో నాకు సంబంధం. అన్న, మీరు ఇందాక మాట్లాడుతూ సెల్ఫ్ మేడ్ అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. మీ ఉద్దేశంలో రాజకీయం అని అంటే ఏందన్నా, ఎట్లా దీన్ని వర్ణిస్తారు మీరు? అంటే రాజకీయం అంటే యాక్చువల్ గా ఉన్న పవర్ ను పేద ప్రజలకు యూజ్ చేసినప్పుడు రాజకీయం అంటారు. ఎవనో కింద దొక్కాలే వాడు పైకి వస్తాడు, వాని కింద దొక్కాలన్నప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు, మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు, మనం ముందుకు దూసుకుపోయినప్పుడు ఎవడు మనం దొక్కడు, ఎవడు దొక్కే శక్తి ఉండదు. ఆ శక్తి భగవంతుడు ఎవరికి ఇయ్యాడు. కర్మేపలి అంటారు, భగవద్గీతలు చెప్తారు కదా, కష్టేపలి కర్మేపలి. సో కష్టపడినప్పుడు నీకు ఫలితం అనేది ఏదో రోజు వస్తుంది. సో కనుక రాజకీయం చేసి వాని దొక్కాలి వీని దొక్కాలి నాకు ఐడియా లేదు. వాని కొట్టించాలా, వీని జైలు పెట్టాలా, వాని కేసులో ఎక్కాలంటే అది ఎక్కువ రోజులు పోదు. మనం పనితోనే సమాధానం చెప్పాలి. మనం 2 రోజులు కమెంట్ చేసి నా మీద కమెంట్ చేసిరు, మస్తు మంది కమెంట్ చేసిరు, ఏ దయాకరావు ఇట్లా వచ్చిండు అన్నాడు. ఇలా ఒక్కడు నోరు మూసుకుంటున్నారు, మాట్లాడలేరు, కనీసం ఛాన్స్ కూడా మాట్లాడిస్తలేను. ఇప్పుడు నేను నేను అమెరికాలో బిజినెస్ చేసినప్పుడు దయాకరావు ఎమ్మెల్యే కూడా పైసలు పంపిస్తున్నారు. నేను ఇండియాకి వచ్చి నా బతుకు నేను చేస్తుంటే దయాకరావు ఇన్వాల్వ్ చేసి ఈ రోజు ఎవడు ఇన్వాల్వ్ చేసే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు భారత్లో అడవులలో పోయినప్పుడు అంటారు కదా వనవాసం అంటారు కదా, నా వనవాసం అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది, నా మీద నిందలు అయిపోయినాయి. ఇప్పుడు నా మీద నిందలు పోయడానికి కూడా ఏం లేదు. ఆ నిందలు వేసినప్పుడు కూడా నేను కుంగిపోకుండా నా పని నేను చేసుకుంటే పోయింది. రైట్ సార్, రాజకీయాల్లో సర్వసాధారణంగా చిన్న విమర్శలు తప్ప ఇన్నేళ్ళ మీ ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా లేదంటే రాజకీయ నాయకుడుగా, ఇన్నేళ్ళ ప్రతిపక్ష నాయకుడుగా, ఇప్పుడు అధికార పక్ష నాయకుడు, ఇన్నేళ్లుగా మీ రాజకీయ జీవితంలో ఒక విమర్శకు కూడా తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి అయినటువంటి మదన్ మోహన్ రావు గారి జీవిత అంతిమ లక్ష్యం ఏంటి తన రాజకీయ జీవితంలో అని అంటే ఏం చెప్తారు ప్రజలకు? నేను ఒక పేదోడు వాళ్ళ లైఫ్ను మనం బయట తీసుకొచ్చినప్పుడే, ఒక పేదరికం నుంచి బయట తీసుకొచ్చినప్పుడే మనం నిజమైన రాజకీయ నాయకుడు అని నేను ఆస్వాదిస్తున్నా. ఆ రోజే మనం నిజమైన రాజకీయ నాయకుడు, ఆ లీడర్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సర్పంచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజంగా ఒక పేద వ్యక్తిని మనం పావర్టీ నుంచి, పేదరికం నుంచి బయటకు తీసుకురాగలితే అంటే మన సహాయం 100% పొద్దున నువ్వు పేదరికం తీసుకురాలేవు, చేసినప్పుడే 100% నీ రాజకీయానికి ఒక క్యారెక్టర్. రేపు పొద్దున నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా 10 మంది నేను గుర్తు చేస్తారు. ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కానీ, ఒక వర్క్ కానీ, ఒక రిమార్కబుల్ ల్యాండ్ మార్క్ వర్క్ చేసినప్పుడే చేస్తారని నమ్మే సిద్ధాంతంలో నంబర్ 1% నేను. కనుక పైసలు సంపాదించుకుంటూ చేసుకుంటే అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. మనీ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం. ఇలా బయటకు తీసుకుపోతే డీజిల్ పోయాలి, పెట్రోల్ పోసుకోవాలి. సో పైసలు అనేది కంపల్సరీ. కానీ మన వల్ల ఏం బెనిఫిట్ అయిందని ఆలోచించే వ్యక్తి కనుక డెఫినెట్ గా నేను చెప్పేది, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, పేదవాన్ని మనం ప్రాపర్టీ నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు నిజమైన స్వాతంత్రం, నిజమైన రాజకీయం. మీ వ్యక్తిగతంగా కోరికలు ఉన్నాయి సార్? నేను చనిపోయేంత వరకు ఇది నా జీవితంలో సంతృప్తినిస్తుంది, ఈ అంశం ఇది నేను చేయగలిగిన కాబట్టి, నా జీవితానికి నేను ఒక మానవుడిగా పుట్టిన కాబట్టి నాకు సంతృప్తినిచ్చిన అంశం అని అటువంటిది ఏదైనా ఉందా అంటే? డెఫినెట్గా నేను కోరుకుంది ఎప్పుడైనా దేవుని మొక్కినప్పుడు రెండే కోరుకుంటాను. నా ఫ్యామిలీని మంచిగా ఉంచు,
లేకపోతే నాకేంటంటే నాతో ఉన్న నమ్మ ప్రజలు అంటే నేను ఒకటే అనుకుంటాను, నాకు పవర్ ఇవ్వు, నాకు ఇస్తే దాన్ని నేను మిస్యూజ్ చేయను, ఆ పవర్ను సరైన రీతిలో నేను కాపాడగలుగుతాను అనేది నేను నా సిద్ధాంతం. పవర్ ఇయ్యద్దు నేను అనట్లేదు, పవర్ కావాలంటున్నాను నేను. ఐ నీడ్ పవర్. సో ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్డ్. పొలిటికల్ పవర్ 100% ఐ నీడ్ పవర్. నాకు మోర్ ఎంత పవర్ వస్తే నేను అంత దాన్ని ఎవ్రీ కేస్ అండ్ ఐ కెన్ డూ బెటర్ జాబ్. నేను దేవుని కోరుకున్నది రోజు పవర్ కావాలి, ఎక్కువ పవర్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున నాకు ఎక్కువ పవర్, ఎక్కువ మనీ పవర్ ఇస్తే ఐ కెన్ మిస్యూజ్ చేయను దేవుడికి, అదే మొక్కుంటాను. సార్, ఎన్నో ఏళ్ళుగా ప్రత్యక్షంగా మిమ్మల్ని గెలవన్నప్పటికీ మేము మిమ్మల్ని ఎన్నో ఏళ్ళుగా వాచ్ చేస్తున్నాం. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా అనుకుంటున్నా ఈ అంశం. ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న మదన్ మోహన్ రావు గారు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అటువంటి అవకాశాలు ఏమన్నా మీ నియోజకవర్గ ప్రజలకు కల్పిస్తారా? అంటే నియోజకవర్గాల ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదం, నా కుటుంబ ఆశీర్వాదం తప్పకుండా మీలాంటి వాళ్ళు 100% ఐఎమ్ ఎలిజిబుల్. చేయడానికి సిద్ధంగా ఉన్నారు? చేయడానికి సిద్ధం ఉన్నా, ఐఎమ్ ఎలిజిబుల్. నేనైతే అన్ని అర్హతలు అయితే ఉన్నాయి. 100% ఉంది. అవును, దాంట్లో 99 ఎడ్యుకేషన్ ఉంది, గ్లోబల్ కనెక్ట్ ఉన్నది, నేను పనిచేసే శక్తి ఉన్నది, అవేర్నెస్ ఉంది, పనిచేసే శక్తి ఉంది. ఐఎమ్ హార్డ్ వర్క్. మీరు ఎవరైనా అడగదు, నేను ఐఎమ్ లైక్ ఏ ఫుల్ హార్డ్ వర్కర్. నాకు అలసట అనేది ఉండదు. ఐ జస్ట్ డూ ద వర్క్. కనుక డెఫినెట్గా భగవంతుని దయ వల్ల, ప్రజల దయ వల్ల ఉంటే. రైట్ అన్న, పిలవగానే మాతోటి మీ విలువైన సమయాన్ని పంచుకొని మీ నియోజకవర్గ ప్రజలకు ఇంత మంచి సందేశాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. రాబోయే రోజుల్లో మంచి మంచి స్థాయిలో మీరు ఉండాలి, ఇంకా ప్రజలకు మరింత సేవలు అందించాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బందర్, అండ్ థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ యూ.